నమస్కారం మిత్రులారా. సెక్షన్ 8 అన్ని స్టేట్స్లో ఒకేలా ఉంటుందా? కాదు. స్టేట్ను బట్టి రూల్స్ మారుతుంటాయి. ఈ వీడియోలో మనం వర్జీనియా, మిచిగాన్, టెక్సాస్ మరియు ఫ్లోరిడాలో సెక్షన్ 8 ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ముందుగా వర్జీనియా గురించి చూద్దాం. ఇది బిగినర్స్కు అత్యంత సురక్షితమైన మరియు తక్కువ రిస్క్ ఉన్న స్టేట్. దీని ముఖ్యాంశాలు చూద్దాం. ఇక్కడ DC మెట్రో ఏరియా వల్ల జాబ్ మార్కెట్ బాగుంటుంది. టెనెంట్ క్వాలిటీ బెటర్ మరియు రెంట్ ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. అప్రిసియేషన్ కూడా బాగుంటుంది. అయితే ఇక్కడ ప్రాపర్టీ ధరలు కొంచెం ఎక్కువగా ఉంటాయి మరియు క్యాష్ ఫ్లో మీడియంగా మాత్రమే ఉంటుంది. ఇది గమనించాలి. వర్జీనియాలో రిచ్మండ్, పీటర్స్బర్గ్, నార్ఫోక్ మరియు లౌడౌన్ అవుట్స్కర్ట్స్ ఇన్వెస్ట్మెంట్కు మంచి ఏరియాలు. నిశ్చింతగా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇప్పుడు మిచిగాన్ గురించి తెలుసుకుందాం. దీన్ని క్యాష్ ఫ్లో కింగ్ అని పిలవచ్చు. తక్కువ ధరలో ఎక్కువ రెంట్ వచ్చే స్టేట్ ఇది. మిచిగాన్లో ప్రాపర్టీ ధరలు చాలా తక్కువగా ఉంటాయి, కానీ సెక్షన్ 8 రెంట్స్ చాలా బలంగా ఉంటాయి. దీనివల్ల క్యాష్ ఫ్లో అద్భుతంగా ఉంటుంది. కానీ ఇక్కడ టెనెంట్ క్వాలిటీని జాగ్రత్తగా చెక్ చేయాలి. సరైన ప్రాపర్టీ మేనేజ్మెంట్ ఉండడం తప్పనిసరి. అప్పుడే ఇది గోల్డ్ మైన్. మిచిగాన్లో డెట్రాయిట్ సబర్బ్స్, లాన్సింగ్ మరియు సాగినా వంటి ప్రాంతాల్లో మంచి డీల్స్ దొరుకుతాయి. నెంబర్స్ చూసుకుని ఇన్వెస్ట్ చేయండి. మూడవది టెక్సాస్. ఇక్కడ గ్రోత్ మరియు సెక్షన్ 8 డిమాండ్ రెండూ కలిసి ఉంటాయి. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు చాలా మంచిది. టెక్సాస్లో స్టేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు మరియు పాపులేషన్ గ్రోత్ చాలా ఎక్కువగా ఉంది. సెక్షన్ 8 డిమాండ్ కూడా రోజు రోజుకు పెరుగుతోంది. అయితే ఇక్కడ ప్రాపర్టీ ట్యాక్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి మరియు ఇన్సూరెన్స్ ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. వీటిని లెక్కలోకి తీసుకోవాలి. టెక్సాస్లో హ్యూస్టన్, శాన్ ఆంటోనియో మరియు డల్లాస్ పరిసర ప్రాంతాలు ఇన్వెస్ట్మెంట్కి అనువైనవి. ఫ్యూచర్ వాల్యూ చాలా బాగుంటుంది. చివరగా ఫ్లోరిడా. ఇక్కడ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ బిగినర్స్ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసుకుందాం. ఫ్లోరిడాలో రెంటల్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది మరియు పాపులేషన్ గ్రోత్ కూడా బాగుంది. అప్రిసియేషన్ పొటెన్షియల్ కూడా ఎక్కువే. ఇక్కడ ఇన్సూరెన్స్ ఖర్చులు చాలా ఎక్కువ. ఫ్లడ్ మరియు హరికేన్ రిస్క్ ఉంటుంది. జాగ్రత్తగా లేకపోతే క్యాష్ ఫ్లో దెబ్బతింటుంది. అడ్వాన్స్డ్ ఇన్వెస్టర్లకు మాత్రమే ఇది బెటర్. ఫ్లోరిడాలో జాక్సన్ విల్లే, ఒకాలా మరియు టాంపా పరిసర ప్రాంతాలు ఇన్వెస్ట్మెంట్కు అనువైనవి. నెంబర్స్ డబుల్ చెక్ చేయండి. ఈ టేబుల్ చూడండి. వర్జీనియా తక్కువ రిస్క్, మిచిగాన్ ఎక్కువ క్యాష్ ఫ్లో. టెక్సాస్ గ్రోత్ కోసం ఫ్లోరిడా మాత్రం కొంచెం రిస్క్ ఉన్నది. నా సలహా ఏంటంటే, మీరు మొదటిసారి సెక్షన్ 8 చేస్తున్నారా? అయితే వర్జీనియా లేదా మిచిగాన్తో స్టార్ట్ చేయండి. క్యాష్ ఫ్లో కావాలంటే మిచిగాన్ బెస్ట్. గ్రోత్ కావాలంటే టెక్సాస్ చూడండి. ఫ్లోరిడాను కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాతే ప్లాన్ చేయండి. మీకు ఏ స్టేట్ మీద పూర్తి వీడియో కావాలో కామెంట్స్లో రాయండి. ఇలాంటి మరిన్ని వివరాల కోసం ఉయ్యూరు రియల్ ఎస్టేట్ అకాడమీ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.